ఒకవైపు దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు, మరోవైపు కార్ల కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఎత్తున డిస్కౌంట్ల వర్షం కూడా కురిపిస్తున్నాయి. గత వారం దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీలు M&M అండ్ టాటా మోటార్స్ టాప్ మోడల్స్ కార్లపై 2 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్లు ప్రకటించి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేశాయి. సడన్గా ఆటో కంపెనీలు పెద్ద ఎత్తున ఇలా డిస్కౌంట్లు ఇవ్వడానికి కారణాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం ఇండియా జీడీపీ $5 ట్రిలియన్ చేరింది. దీని అర్థం ఏమిటంటే సుమారు 450 లక్షల కోట్ల కరెన్సీ దేశీయ మార్కెట్లో చలామణి అవుతోందని భావించాల్సి ఉంటుంది. అందుకే దేశంలో ఎక్కడ చూసినా హై రైజ్ అపార్ట్మెంట్లు, లగ్జరీ విల్లాస్, మార్కెట్లో రోజుకో హై అండ్ లగ్జరీ కార్లు కనిపిస్తున్నాయి. ఇండియా మార్కెట్ పెద్దది కాబట్టి ప్రపంచంలోని అన్ని లగ్జరీ కార్ల కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు కూడా పెట్టేశాయి. ప్రస్తుతం ఇండియాలో కారు అనేది కామన్ అయిపోయింది. ప్రజలు కూడా లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి కంపెనీలు కూడా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు కొత్త కొత్త మోడల్స్ను తీసుకొస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ రెండూ ఏకంగా 2 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్లు ప్రకటించి కస్టమర్లను కన్ఫ్యూజన్లో పడేశాయి. అయితే సడన్ గా ఎందుకు ఈ కంపెనీలు భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించాయి అనే దానికి ఆటో కన్సల్టెంట్లు చెబుతున్న కారణాల ప్రకారం ప్రస్తుతం మాస్ మార్కెట్లో చిన్న కార్లు అంటే హ్యాచ్ బ్యాక్, సెడాన్ అంటే 4 మీటర్ల కంటే పొడవైన కార్ల డిమాండ్ క్రమంగా తగ్గిపోతుందట. అదే సమయంలో మారుతి సుజుకీకి చెందిన ఆల్టో, ఎస్ప్రెసో హ్యాచ్ బ్యాక్ కార్లను కొనేవాళ్లు కరువయ్యారని చెబుతున్నారు. కొత్తగా కార్లు కొనుగోలు చేసేవారు తాజాగా M&M, టాటా మోటార్స్ డిస్కౌంట్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. అది కాకుండా M&M కి చెందిన టాప్ మోటార్ XUV 700 మోడల్కు మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా కంపెనీ ఈ కారుతో పాటు ఎంపిక చేసిన మోడల్స్ పై 2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. M&M డిస్కౌంట్ ప్రకటించిన వెంటనే టాటా మోటార్స్ కూడా హారియల్, సఫారీ SUV పై 1,40,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తామని ప్రకటించింది. ఈ 2 కంపెనీలే కాదు, ఏ ఆటో డీలర్ వద్దకు వెళ్లి మీకు నచ్చిన బ్రాండ్ కారు కావాలంటే పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు బహిరంగంగా డిస్కౌంట్లు ఇస్తున్నట్టు మాత్రం ప్రకటనలు ఇవ్వడం లేదు. అయితే ఆటో కంపెనీలు ధరలను తగ్గించడానికి డీలర్లు పలు రకాలుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్లు హుండా, మారుతి సుజుకి, టయోటాల రిజిస్ట్రేషన్ డ్యూటీని తగ్గించిందన్న వార్తలు వినవస్తున్నాయి. టయోటా ఇన్నోవా, హైక్రాస్ విషయానికి వస్తే ఇవన్నీ ఖరీదైన వాహనాలు కాబట్టి తక్కువగా స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళ ఉత్పత్తి పెంచినా M&M, టాటా అమ్మకాలపై స్వల్పంగానే ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల M&M, టాటాలు డిస్కౌంట్లు ఆఫర్ చేయడం లేదని స్పష్టమైపోయింది. ఇక మారుతి సుజుకీకి చెందిన జిమ్మీ అమ్మకాలు మాత్రం అత్యంత బలహీనంగా ఉన్నాయి. M&Mకి చెందిన XUV 700 మాత్రం లాంచ్ తర్వాత నుంచి హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. కేవలం 33 నెలల్లో 2 లక్షల యూనిట్లను విక్రయించింది. ధరలు తగ్గించకున్నా XUV 700 మాత్రం బాగానే అమ్ముడైపోతోందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ధరలు తగ్గించాలని 3 నెలల క్రితమే నిర్ణయించామని M&M చెబుతోంది. ఇక ఆటో కంపెనీలు ధరలు తగ్గించడానికి ప్రధాన కారణం కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోవడమే. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి చూస్తే దేశీయంగా 10,26,600 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 9,96,565 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోల్చితే అమ్మకాల్లో కేవలం 3% మాత్రమే వృద్ధి కనిపించింది. గతంలో అమ్మకాలు 2 అంకెల్లో ఉండేవి. సేల్స్ ఏకంగా సింగిల్ డిజిట్కు పడిపోవడంతో వేరే గత్యంతరం లేకుండా పోయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మారుతి నుంచి టాటా మోటార్స్ వరకు అన్ని కంపెనీల కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
టాటా మోటార్స్కు చెందిన పంచ్ తప్పించి మిగిలిన మోడల్ కార్లు మాత్రం బాగా పడిపోయాయి. ప్రస్తుతం కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లు కొనాలా లేక హైబ్రిడ్ కారు కొనాలా అనే డిబేట్ కొనసాగుతోంది. ఒక్కసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వచ్చే ఏడాది అంటే 2025లో కార్ల తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున కొత్త రకం ఎలక్ట్రిక్స్తో హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నాయి. దీంతో ఒక్క ఏడాది వేచి చూద్దామని ఆలోచనలో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. 2025-26లో మారుతి సుజుకీతో పాటు టయోటాలు హైబ్రిడ్ కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ఇక ఎంజీ మోటార్ విషయానికొస్తే ఇటీవలే సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎంజీ మోటార్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టబోతోంది. సాధారణం కంటే పెద్ద బ్యాటరీతో పాటు ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ తరహాలోనే దీన్ని ఛార్జీ చేసుకోవచ్చు. ఇక హ్యుండై, కియాలు కూడా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లను వచ్చే ఏడాది నుంచే మార్కెట్లో విక్రయించబోతున్నాయి. ఇక కియా మోటార్స్ విషయానికొస్తే దేశంలో EV3, EV5 వెర్షన్ కార్లను లాంచ్ చేయబోతోంది. ఇక కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి చాయిస్లు మాత్రం కోకొల్లలు. మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటే గత 5 ఏళ్లు లేనంతగా ఆప్షన్స్ చాలా అందుబాటులోకి రానున్నాయి. మరోపక్క మీకు ఇష్టమైన కారు కొనుగోలు చేయాలంటే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్లో వేచి చూడాల్సిన అవసరం ఉండదు. వచ్చే ఏడాది నుంచి ఆ ఇబ్బంది కూడా ఉండదు. పేపర్ వర్క్ పూర్తి చేసేలోగా మీ కారు డెలివరీకి సిద్ధంగా ఉంటుంది. అందుకే కార్ల కంపెనీలు వీలైనంత వరకు ఉన్న కార్ల అమ్మకాలను పెంచుకుని బయటపడేందుకు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయనేది ఆటో రంగం నుంచి వినిపిస్తున్న వాదన. కాబట్టి డిస్కౌంట్లో కార్లు కొనాలా లేక వచ్చే ఏడాది వరకు వెయిట్ చేస్తే ఎలక్ట్రిక్ కారు కొనాలా, హైబ్రిడ్ కారు కొనాలా? చాయిస్ ఇస్ యువర్స్.